అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఫెస్టివల్ కమింగ్ సూన్ అని చెప్పి బ్యానర్ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ప్రైమ్ మెంబర్స్కి 24 hours ముందుగానే ఓపెన్ అయిపోతాయి. అండ్ అప్రాక్సిమేట్లీ మనకి ఇవి 26th 27th ఈ డేట్ల నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అండ్ అమెజాన్లో మనకి ఎస్బీఐ కార్డు పైన, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు పైన కూడా వీళ్ళు 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మీరు గమనించాలి, క్రెడిట్ కార్డు కాదు, డెబిట్ కార్డు కూడా, అంటే ఏటీఎం కార్డు మనకి స్టేట్ బ్యాంక్కి మ్యాక్సిమం అందరి వద్ద ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి. 10% అంటే మనకి 10,000, ఇప్పుడు 1 lakh అని షాపింగ్ చేస్తే 10,000 రావాలి, అలా రాదనమాట. ఇది అప్ టు అని ఉంటుంది, ఒక 3,000 5,000 ఈ రేంజ్ వరకు ఎవ్రీ కార్డుకి మీకు డిఫరెంట్ కార్డ్స్ ఉంటే మీరు ఎక్కువగా క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. సో ఇది బెస్ట్ ఆఫర్ అనే మనం చెప్పొచ్చు అనమాట. క్రెడిట్ కార్డ్సే ఉంటే మనకి ఇబ్బంది అయ్యేది, బట్ డెబిట్ కార్డ్ కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరే ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి అమెజాన్లో. అండ్ మ్యాక్సిమం అన్ని మొబైల్స్ పైన, అండ్ ఇంక్లూడింగ్ హోమ్ అప్లయన్స్ కానీ, సో అండ్ ఇంటికి కావాల్సిన సామాన్, డెకరేషన్ సామాన్, ల్యాప్టాప్స్ కానీ, క్లాతింగ్ కానీ, ఎవ్రీథింగ్ మనకి షాపింగ్ ఆన్లైన్లో ఏవే చేస్తామో అన్నిటిపైన కూడా వీళ్ళు భారీ డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇయర్లో బిగ్గెస్ట్ సేల్ మనకి ఇదే అని చెప్పి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సో అలా అంటే బిగ్గెస్ట్ సేల్ కదా అని చెప్పేసి మీరు కొనడం కంటే మీకు అవసరం ఉంటే కొనండి. ఈవెన్ ట్రావెల్ టికెట్స్ ఏవైనా, ఫ్లైట్స్ కానీ, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఏవైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ దసరా మీరు అంటే విలేజ్ నుండి బయటికి వెళ్ళాలంటే బుక్ చేస్తారు కదా, సో అవి కూడాను అమెజాన్లో బుక్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఆఫర్లో వస్తాయి మీకు. బయట బుక్ చేసుకుంటే ఇంకా ఈ సీజన్లో ఎక్కువ మీకు అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో అయితే మీకు ఆఫర్లో ఉండే అవకాశం ఉంటుంది. మీకు అమెజాన్ పేలో, అమెజాన్ యాప్లో అందుబాటులో ఉంటుంది. సో బుక్ చేసుకోండి. అండ్ స్పీకర్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానీ, ఎనీథింగ్, అండ్ ఈవెన్ గ్రోసరీ కూడాను మీకు అందుబాటులో ఉంది, మెడిసిన్, ఆల్ ఆఫ్ యూ. మీరు చేయాల్సిందలా ఏం లేదు, మీ యొక్క స్టేట్ బ్యాంక్ కార్డ్స్ని మీ అకౌంట్లో సేవ్ చేసుకోండి. దాంతోపాటు కార్డ్ అనేది కొన్ని ఎక్కువ కాలం యూజ్ చేయకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి అవి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి స్టాప్ అయి ఉంటాయి. సో వాటిని యాక్టివేట్ చేసుకోండి. అండ్ డెలివరీ అడ్రస్ కూడాను మీరు ముందుగానే సేవ్ చేసుకోండి. ఎందుకంటే కార్డులో వేసిన తర్వాత అవి కొంచెం టైమే అవైలబుల్లో ఉంటాయి. సో స్టాక్ తక్కువ ఉంటే వేగంగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అడ్రస్ని సేవ్ చేసుకుని ఉండండి. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్ కోసం అయితే. అదేవిధంగా మీకు ఫ్లిప్కార్ట్లో కూడా ద బిగ్ బిలియన్ డేస్ సేల్ మీకు డేట్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్నాం 27న వస్తుందని చెప్పేసి. వీళ్ళు అదేవిధంగా డేట్స్ రిలీజ్ చేశారు. అమెజాన్లో కమింగ్ సూన్ పెట్టారు, బట్ వీళ్ళైతే డేట్స్ మేబీ రిలీజ్ చేశారు. ఇంకా మేబీ ఒకవేళ అవకాశం ఉంటే వీళ్ళు ముందు కూడా తీసుకురావచ్చు డేట్ చేంజ్ చేసి. సో అఫీషియల్లీ ప్రస్తుతానికైతే వీళ్ళు 27న స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. బట్ ప్లస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ కింద 26న అవైలబుల్గా ఆఫర్లు ఉంటాయని చెప్తారు. మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అందరికీ ఉంటుంది. అమెజాన్కి ఏంటి అంటే మెంబర్షిప్ మీరు తీసుకోవాలి, బట్ ఫ్లిప్కార్ట్లో ఏంటి అంటే మీరు ఒక 200 కాయిన్స్ ఏమైనా ఎర్న్ చేసుకుంటే, అంటే ఆ సంవత్సరం మొత్తంలో షాపింగ్ చేసి ఉంటే మీకు ఆటోమేటిక్గా ప్లస్ మెంబర్షిప్ అనేది రెన్యువల్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం అందరికీ ప్లస్ మెంబర్షిప్ ఉంటుంది. సో మీకు దీంట్లో కూడా అంతేనే మొబైల్ ఫోన్స్ పైన, అండ్ ఫ్యాషన్, టీవీస్, అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్, అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నిటిపైన కూడా వీళ్ళు బిగ్ ఆఫర్స్ ప్రకటించారు. అండ్ ఆల్రెడీ కొన్ని డీల్స్ వీళ్ళు ఇక్కడ మీకు బయట టీచ్ చేస్తూ ఉన్నారు. సో అంటే ప్రైజ్ని రివీల్ చేయకుండా మీకు చూపిస్తూ ఉన్నారు. వీటిపైన బిగ్ డీల్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి డిఫరెంట్ టైమింగ్స్లో వీళ్ళు డిఫరెంట్ ఆఫర్స్ వీళ్ళు రివీల్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ₹1 కూడా శాంపిల్స్ కొన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు పైసా వసూలు డీల్స్, అండ్ బిగ్ బిలియన్ కాంబోస్, అండ్ రష్ డీల్స్, క్రేజీ అవర్స్, ట్రిక్, వీళ్ళు డిఫరెంట్ టైమింగ్స్ పెట్టేసి ఆ టైమింగ్లో వీళ్ళు ఆ డీల్స్ని రివీల్ చేస్తూ ఉంటారు. అండ్ దసరా కోసం కూడా వీళ్ళు షాపింగ్ ఆఫర్స్ అయితే భారీగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సేల్ లైవ్లో ఉంది. అండ్ కొన్ని ఐటమ్స్ పైన వీళ్ళు స్మాల్ థింగ్స్ పైన బిగ్ డిస్కౌంట్స్ అని ఇచ్చారు. సో ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి. అండ్ 21st వీళ్ళు కటన్ రైజర్ ఆఫర్స్ అనేవి ఇస్తారు. 26న ఎర్లీ యాక్సెస్ కింద, 27న వీడిది బిగ్ బిలియన్ డేస్ మీకు మెయిన్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 26 నుంచి ఎవరికైతే ప్లస్ మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళకైతే ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ 21st నుండి కొన్ని ఆఫర్స్ అనేవి వీళ్ళు రివీల్ చేస్తారంట, అందుబాటులో ఇస్తారంట. దాంతోపాటు మీకు దీంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు మీద మీకు 10% ఆఫర్ వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు కూడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పైన
ఈవెన్ ఈజీ ఈఎంఐ అంటే నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈసారి బెస్ట్ విషయం ఏంటి అంటే క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ బేసిక్గా ఉండేవి ఎక్కువ సార్లు, బట్ ఈసారి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. సో డిస్కౌంట్లో ఏమైనా తేడా ఉండొచ్చు, అంటే క్రెడిట్ కార్డుకి ఉండేంత ఆఫర్స్ మనకి డెబిట్ కార్డులో ఉండకపోవచ్చు, కానీ రెండింటికి వీళ్ళు ఆఫర్స్ అయితే ప్రకటించారు. సో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసేవాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ఉంచుకోండి, అండ్ అమెజాన్లో చేసేవాళ్ళు స్టేట్ బ్యాంక్ కార్డు ఉంచుకోండి. రెండు మ్యాక్సిమం అందరి వద్ద ఉంటాయి. క్రెడిట్ కార్డులు లేకపోయినా డెబిట్ కార్డులు అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. సో ఇది, అండ్ ఇవన్నీ మీరు ఏదైనా మంచి డీల్స్ గ్రూప్లో జాయిన్ అయితే ఏమైనా డీల్స్ మీకు వస్తూ ఉంటే అక్కడ మీకు పెడతారు, లింక్స్ పెడతారు, మీరు కొనుక్కోవచ్చు. లేదనుకుంటే మీరు ఫాలో అప్ అయినా కూడా ముందే మీరు అంటే చెక్ చేసుకొని వాటిని షాపింగ్ కార్ట్లో వేసుకుంటే మీకు కావాల్సింది మీరు కొనవచ్చు. అండ్ దాంతోపాటు మన డీల్స్ ఛానల్ కింద పెడతాను. మన ఛానల్లో ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏమైనా డీల్స్ ఛానల్లో అన్నీ షాపింగ్, క్లాతింగ్, గ్రోసరీ అవి ఇవి అన్నీ పెట్టేస్తారు ఆఫర్స్ అని చెప్పేసి. బట్ మన ఛానల్లో ఏంటి అంటే ఓన్లీ టెక్ గ్యాడ్జెట్స్ అండ్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, అంటే మన టెక్ ఛానల్ కాబట్టి మన టెక్ సంబంధించినటువంటి ఏవైనా బెస్ట్ ఆఫర్స్ కానీ మొబైల్స్, ల్యాప్టాప్, టీవీ, ఫ్రిడ్జెస్, మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్ ఏవైనా బెస్ట్ ఆఫర్లో మీకు ఉంటే అది కూడా భారీ డిస్కౌంట్లో ఉంటే పెడతాం. అన్నీ మనం పెట్టాం ఒక 5%, 10%, 20% ఈ విధంగా ఉంటే మనం మ్యాక్సిమం పెట్టాం. మంచి డిస్కౌంట్లో మంచి అంటే వాల్యూ ఫర్ మనీ అనే డీల్స్ మీకు కావాలనుకుంటే కొంచెం మన ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను కింద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.